క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు బాలయేసు దేవాలయంలో కానుకగా అర్పించబడినటువంటి ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మనం దివ్య గ్రంథ పట్టణాలను మనం చూసినప్పుడు మొదటి పట్టణం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 2వ అధ్యాయం 22వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం ఆలకించాం. మొదటి పట్టణంలో మలాకీ ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలో, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపిస్తాను, ఇదిగో ఆ మెస్సయ్య దిడీలున మీ మధ్యకు వస్తాడు, అతడు వచ్చి మిమ్ములను సబ్బువలే శుద్ధి చేస్తాడు, లోహకారుడు అగ్నిలో వేసి వాటిని మరిగించి వాటిలో ఉన్న మలినాలను తీసివేసి వాటిని స్వచ్ఛమైనటువంటి లోహాలుగా మార్చినట్లు, బంగారము వెండిని అగ్నిలో కాల్చి వాటిని శుద్ధి చేసినట్లు ఆ మెస్సయ్య మీ మధ్యకు వచ్చి మిమ్మలను శుద్ధి చేస్తాడు. సబ్బు ఏ విధంగా వస్త్రాలను శుద్ధి చేస్తుందో ఆ విధంగానే అతడు మిమ్మలను శుద్ధి చేస్తాడు. యాజకులను, ప్రజలను, యెరూషలేము వాసులను, యూదులనందరినీ కూడా అతడు శుద్ధి చేస్తాడు. అతడు శుద్ధి చేయడానికే వస్తున్నాడు తప్ప మీకు వినాశనాన్ని తీసుకుని రావడానికి కాదు. అతడు వచ్చి మీరు ఇప్పటివరకు దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ జీవించిన ఈ జీవితంలో మీరు దేవునికి విరుద్ధంగా కట్టుకునే పాపాల నుండి మిమ్మలను శుద్ధి చేసి మిమ్మలను మరలా పవిత్రపరుస్తాడు. మిమ్మలను దేవుని బిడలుగా మార్చి మిమ్మలను రక్షణానుగ్రహాలతో నింపుతాడని చెప్పి మలాకీ ప్రవక్త చెప్పిన ప్రవచనాన్ని మొదటి పట్టణంలో మనం ఆలకించాం. ఈనాడు బాలయేసును మరియ తల్లి యోసేపులు దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. భక్తుడైన సిమియోను అన్నాల అనుభవాన్ని మనం చూసినప్పుడు దిడీలున దేవాలయానికి వచ్చినటువంటి ఆ దైవ కుమారుడు, ఆ మెస్సయ్య, ఆ రక్షకుని చూచి వాళ్ళు ఎంతో ఆనందించారు, ఎంతో గాబరా పడ్డారు. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు మలాకీ ప్రవక్త ప్రవచనం అక్షరాల నెరవేరిందని, దేవుడు స్వయంగా తన ప్రజలను శుద్ధి చేయడానికి వారు ఊహించని రీతిలో దిడీలున దేవాలయానికి వచ్చినట్లుగా వారు గ్రహించినట్లు మనకు లోకాసు వార్తాకారుడు తెలియచేశాడు. మనము లేవీకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసినప్పుడు, ప్రసవించిన స్త్రీ శుద్ధీకరణ చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళాలని, తాను దేవాలయానికి వెళ్ళేటప్పుడు 1 ఏడాది గొర్రె పిల్లను కానీ లేదా 2 పావురం పిల్లలనైనను 2 గువ్వలనైనను తీసుకొని దహన బలిగా ఆ ఏడాది గొర్రె పిల్లను అర్పించి ఈ పావురాలను గువ్వలను యాజకునికి కానుకగా అర్పించాలని చెప్పి మోషే ద్వారా దేవుడు తెలియపరిచినటువంటి ఆ నియమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే 8వ వచనం, ఒకవేళ 1 ఏడాది గొర్రె పిల్లను కొని దానిని దహన బలిగా అర్పించగలిగినటువంటి స్తోమత లేనప్పుడు, అంతటి ఆర్థిక పరిస్థితి లేనప్పుడు ఆ స్త్రీ 2 పావురం పిల్లలనైనను 2 గువ్వలనైనను తీసుకుని వెళ్ళి యాజకులకు కానుకగా ఇవ్వాలని చెప్పి మనకి తెలియచేస్తూ ఉంది. మరియమాత యోసేపులు 2 పావురం పిల్లలను 2 గువ్వలను తీసుకుని వెళ్ళి దేవాలయంలో కానుకగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక బాలుడు జన్మించినప్పుడు 40 రోజుల్లో, అదేవిధంగా ఒక బాలిక జన్మించినప్పుడు 80 రోజుల్లో ఈ బలులను అర్పించి తమను తాము దేవాలయంలో శుద్ధి చేసుకోవలసినటువంటి బాధ్యతను ప్రతి బిడ్డను ప్రసవించిన స్త్రీ కలిగి ఉన్నట్లుగా మనకు పూర్వ నిబంధనలో లేవీకాండంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మరియ తల్లి నిజానికి మానవ మాతృలకి జన్మనిచ్చిన స్త్రీ కాదు. నిజానికి మరియ తల్లి శుద్ధీకరణ చేసుకోవలసిన అవసరం లేదు. కానీ మరియమాత మోషే ధర్మశాస్త్రానికి విధేయించి దేవుని వాక్యానికి విశ్వాసపాత్రంగా నడుచుకునే స్త్రీ కాబట్టి ఆ మాత దేవుణ్ణి విధేయించి దైవ నియమాన్ని పాటిస్తూ మోషే చట్టాన్ని పాటిస్తూ ఆమె 2 పావురం పిల్లలనైనను 2 గువ్వలనైనను తీసుకువెళ్ళి కానుక అర్పించాలన్న నియమాన్ని పాటిస్తూ ఈనాడు బాలయేసుని తీసుకుని వెళ్ళి కానుకగా అర్పించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు జన్మించిన తరువాత 40 రోజులకు వచ్చేటటువంటి ఈ పండుగని మనం ఈనాడు జరుపుకుంటూ ఉన్నాం.
క్రీస్తు ప్రభు జన్మించిన తరువాత 40 రోజులకు మరి బాలుడు కాబట్టి అతన్ని 40వ రోజున దేవాలయంలో కానుకగా అర్పించాలన్న మోషే నియమాన్ని యోసేపు మరియమాతలు అక్షరాలా పాటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 13వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చూసినప్పుడు ప్రతి తొలుచూలు మగబిడ్డ దేవునికి కానుకగా అర్పించబడాలి అనేటటువంటి నియమాన్ని ఇక్కడ మరియ యోసేపులు పాటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 47వ వచనం నుంచి 48వ వచనం వరకు మనం చూసినప్పుడు బిడ్డను దేవాలయం నుండి విడిపించుకోవడానికి అతనికి స్వేచ్ఛను కొనుక్కోవడం కోసం 5 షెకెల్స్ దేవాలయంలో కానుకగా అర్పించాలి అనేటటువంటి నియమము మనం చూస్తూ ఉన్నాం. అయితే బాలయేసుని దేవాలయంలో కానుకగా అర్పించినప్పుడు మరియమాత శుద్ధీకరణ చేసుకున్నట్లుగా లోక మనకు తెలియచేశాడు. కానీ యేసుక్రీస్తు తరపున అర్పించవలసినటువంటి 5 షెకెళ్లను దేవాలయంలో అర్పించినట్లుగా మనకి లోక తెలియపరచలేదు. కానీ లోక మనకి స్పష్టంగా బాలయేసు దేవాలయంలో కానుకగా అర్పించబడ్డాడన్న విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ఆది నుండి దైవ చిత్తానికి అర్పించబడి దేవునికి అర్పించబడి తన యొక్క జీవితాన్ని దైవ చిత్తానుసారము దేవుడు కోరినట్లుగా కొనసాగిస్తాడనేటటువంటి భావాన్ని మనకి స్పష్టంగా వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. బాలయేసును తీసుకుని దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ కానుకలు అర్పిస్తూ ఉన్న సమయంలో మనకు 2 వ్యక్తులు తారసపడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. భక్తుడైనటువంటి సిమియోను పవిత్ర ఆత్మ చేత నడపబడి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మానవాళి రక్షకుడు సకల జాతులను రక్షించే వెలుగైన మెస్సయ్యను చూచినంత వరకు నీవు మరణించవని పవిత్రాత్మ అతనికి అభయమిచ్చినట్లుగాను ఆ రీతిగానే భక్తుడైన సిమియోను పవిత్రాత్మ చేత నడపబడి ఈనాడు ఆ బాలుని దగ్గరకు వచ్చినట్లుగాను ఆ బాలుని తన హస్తాల్లోనికి ఆనందంతో తీసుకొని సకల జాతులకు వెలుగైన ఆ బాలుణ్ణి అక్కడ ఉన్న వారందరికీ ప్రకటిస్తున్నట్లుగాను మనం చూస్తూ ఉన్నాం. ఆ బాలుడే మెస్సయ్య అని పవిత్ర ఆత్మచేత గ్రహించినటువంటి సిమియోనుడు అక్కడున్న ప్రజలకు ఆ బాలుని గురించి వెల్లడి చేశాడు. ఇతడు ఒక యూదులకు మాత్రమే కాదు సకల జాతులకు రక్షకుడని మెస్సయ్య అని సిమియోను ఈనాడు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ బాలుడు గురించి మాట్లాడుతూ ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా ఉన్నాడు అన్నాడు. అనేకుల మనోగత భావాలను వెల్లడి చేస్తాడు అని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు వివాదాస్పదమైన గుర్తుగా ఉండడం ద్వారా కొందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉండడం, అతని సందేశాన్ని వాళ్ళు స్వీకరించడం జరుగుద్దని, అంతేకాదు కొందరు ఇతన్ని వ్యతిరేకిస్తారు, ఇతని సందేశాన్ని తృణీకరిస్తారని, తద్వారా అక్కడ వివాదం ఏర్పడుతుందని, ఒక విప్లవానికి ఇతడు కారకుడవుతాడని, తద్వారా ఇతని ద్వారా శాంతి నెలకొల్పబడమే కాదు ఆ శాంతికి కూడా ఇతడు కారకుడవుతాడని సిమియోనుడు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అశాంతి మరియమాతను కూడా విడిచిపెట్టదని, మరియమాత ఆ బాలునికి తల్లి అవ్వడం ద్వారా ఆమె ఘనత గొప్పతనం అయిపోలేదని, ఆమె ఆ ప్రభు యొక్క సందేశాన్ని స్వీకరించడం ద్వారా ఆ ప్రభుని అనుసరించడం ద్వారా తన ఘనతను మరింతగా పెంచుకుంటుందని, అందుకే ఆమె హృదయాన్ని ఒక ఖడ్గము దూసుకొని పోబోతూ ఉందని, ఈ బాలుడు పెరిగి పెద్దవాడై అనేకుల మనోగత భావాలను వెల్లడి చేసినప్పుడు, అతడు వివాదాస్పదమైన గుర్తుగా మారినప్పుడు, అనేకులు అతన్ని వ్యతిరేకించినప్పుడు, అనేకులు అతన్ని స్వీకరించినప్పుడు, ఈ పరిస్థితుల్లో మరియమాత కూడా తాను ఆ ప్రభుని ఆయన సందేశాన్ని తన జీవితంలో పాటించడం ద్వారా ఈ వివాదంలో ఆమె కూడా తలమునకలవ్వవలసిన అవసరం వస్తుందని, ఈ వివాదంలో ఆమె ఆ ప్రభుని స్వీకరించి ఆ ప్రభు సందేశానుసారము జీవించి ఆయనకు ప్రియమైన శిష్యురాలిగా తాను జీవించవలసి వస్తుందని, ఆమె కూడా ఆ ప్రభు సందేశాన్ని స్వీకరించి పాటించడం ద్వారా గనురాలుగా గొప్పదిగా మారుతుందని, ఈ ప్రయత్నంలో ఆమె అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని, ఆ ఇబ్బందుల్లో కూడా ఆమె దృఢంగా నిలబడడం ద్వారా ఆమె హృదయాన్ని ఒక ఖడ్గం దూసుకొని పోయినంతటి ఇబ్బందిని ఆమెను ఎదుర్కోవలసి వస్తుందని, ఆ ఇబ్బందితోనే ఆమె మరింతగా ఆయనకు ప్రియమైన శిష్యురాలిగా రూపొందుతుందని భక్తుడైన సిమియోను
మరియమాత గురించి వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరియమాత గురించి వెల్లడి చేయబడిన ఈ అంశం ఒక మరియమాతను గూర్చే కాదు, ఆ బాలయేసుని తల్లిదండ్రులుగా చెప్పబడిన మరియకు యోసేపులకు కూడా వర్తించడాన్ని మనం ఇక్కడ గమనించాలి. అది ఎవరైనా ఆ యేసుక్రీస్తుని యొక్క సందేశాన్ని స్వీకరించడం ద్వారా ఎదురయ్యే ఇబ్బందులన్నిటినీ ఎదుర్కోవడం ద్వారానే ఆ రక్షణానుగ్రహాలు పొందుకొని వారి జీవితాలను మరింత ధన్యం చేసుకోగలుగుతారు. చివరికి ఆ యేసుక్రీస్తుని యొక్క తల్లిదండ్రులు కూడా ఆ ప్రభు యొక్క సందేశాన్ని స్వీకరించి దానిని జీవితంలో పాటించవలసిన వారై ఉన్నారని, ఆ విధంగా ఆ సందేశాన్ని పాటించడం ద్వారా ఎదురయ్యే ఇబ్బందులను కూడా వీళ్ళు సహించవలసిన వాళ్ళై ఉన్నారని, తద్వారా ఈ లోకము ఈ క్రీస్తుని సందేశాన్ని స్వీకరించి ఆయన్ను విశ్వసించి ఆయన జీవితంలో పాటించడం ద్వారానే రక్షణానుగ్రహాలు పొందుకోగలుగుతారని, ఆ విధంగా సకల జాతులకు అతడు గొప్ప జ్యోతిగా రక్షణానుగ్రహాలను రక్షణపు వెలుగును ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఈ బాలుడు ఉన్నాడని భక్తుడైన సిమియోనుడు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో మనం అక్కడ ఉన్నటువంటి అన్నాను గమనించినప్పుడు అన్న కూడా ఎంతో ఆనందంతో ఆ బాలుని చేతుల్లోనికి స్వీకరించింది. తాను ఆ బాలుని గురించి అక్కడున్న వారి అందరికీ కూడా వెల్లడి చేస్తూ ఆ మెస్సయ్య, ఆ రక్షకుడు ఈ బాలుడేనని వారికి ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈనాడు యేసుక్రీస్తు భక్తుడైన సిమియోనుకు అక్కడ ఉన్నటువంటి అన్నాకు తనను తాను వెల్లడి చేసుకోవడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈనాడు బాలయేసు దేవాలయంలో కానుకగా అర్పించబడ్డాడు. కానీ అటు వెనుక తాను స్వయంగా తనను తాను ఆ పరలోక తండ్రికి పూర్తిగా అర్పించుకొని సకల మానవాళిని పాపము నుండి శుద్ధి చేస్తాడు. అతడు పుటం వేసిన బంగారానికి విలువను పెంచినట్లు మనందరి జీవితాలను విలువతో నింపుతాడు. దేవుని బిడలుగా మార్చి తన రక్షణానుగ్రహాలను మనకు పరిపూర్ణంగా అందిస్తాడన్న సత్యాన్ని ఈ పండుగ మనకు వెల్లడి చేస్తూ ఉంది. ఈనాడు బాలయేసు దేవాలయంలో కానుకగా అర్పించబడిన ఈ పండుగను కొనియాడుతున్న మనమందరము మనల్ని కూడా మనము పూర్తిగా దేవునికి సమర్పించుకొని ఆయన చిత్తానికి బద్ధులమై జీవిస్తూ ఆ పరలోక తండ్రి కోరినట్లుగా ఆ దివ్య బాలయేసుని, ఆ యేసుక్రీస్తుని సందేశాన్ని మన జీవితంలోనికి స్వీకరించి దానిని జీవితంలో పాటించి జాతులకు జ్యోతిగా వచ్చిన ఆ ప్రభు యొక్క రక్షణపు వెలుగును పొందుకొని మన జీవితాలను మనం ధన్యం చేసుకోవాలని ఈనాటి ఈ పండుగ మనల్ని కోరుతూ ఉంది. ఆ రక్షణపు, ఆ బాలయేసు తీసుకుని వచ్చిన ఆ రక్షణపు వెలుగు మీ మీద, మీ కుటుంబాల మీద ప్రసరింపచేయబడాలని, శిలువ మీద ప్రాణత్యాగం చేసి పరలోక తండ్రికి తనను తాను పూర్తిగా సమర్పించుకొని ఈ లోకానికి రక్షణానుగ్రహాలు తీసుకొచ్చిన ఆ కారుణ్యమూర్తి కృపామయుడు తన రక్షణపు వెలుగుతో మేము నింపి మిమ్ములను, మీ కుటుంబాలను సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.